బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే స్థిరంగా కొనసాగుతుంది. రాబోయే 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాలపై అల్పపీడనం ప్రభావం ఉండబోతోంది. పంట నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రైతులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని సూచనలు అయితే చేసింది వాతావరణ శాఖ. ఇక పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఒకటి కొనసాగుతుందని తెలిపారు అధికారులు. అది క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. 5 రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, చలి తీవ్రత భారీగా పెరుగుతుందని, మంచు దుప్పట్లా కమ్ముకుంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అల్పపీడనం కారణంగా ఇప్పటికే విశాఖపట్నం, కాకినాడ, నిజాంపట్నం, మచిలీపట్నం పోర్టుల్లో 3 నెంబర్ ప్రమాద హెచ్చరికలు అయితే ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇక అటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వర్షాలైతే కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘామృతమే ఉంది. ఇక వరి పంట కోతకు వచ్చే టైం పడుతున్న వేళల్లో వర్షాలు చూసి అన్నదాత గుండెలో రాయి పడుతుంది. ఏడాది పంట బాగా వచ్చిందని సంబరపడుతున్న టైంలో ఈ అల్పపీడనాలలో ప్రాణాలు తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరు. ఇప్పటికే వరిని కూడా కోసేసిన వారు ఉన్నారు. దాన్ని కాపాడుకునేందుకు వాళ్ళ తలప్రాణం తోక్కొస్తుంది. కోత కోసినవి కుప్పగా పోయలేక అలానే వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరికొందరి పంట వర్షాలు దాటికి నేలకు వాలిపోయింది. ఇక తెలంగాణలో కూడా 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాల్పల్లి, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి,